హాయ్ సాయిరామ్, వెల్కమ్ టు మా ఊరు సీతయ్య కుటుంబం. నీకు మా కో డైరెక్టర్ గారికి ఫోన్ చేయాలి, నీకు ఎలా అనిపించింది, ఎలా తెలిసింది? నాకు రెఫరల్ గా మీరు పెట్టిన పోస్ట్ అనేది నాకు వచ్చింది సార్. ఈరోజు 9:30 to 10. నువ్వు ఎన్ని గంటలకు దిగావు? నేను 8 కల్లా 8:15 కల్లా దిగేశాను. ఎంత సిన్సియర్ అయినా, ఎంత బిఫోర్ ముందు వచ్చినా కానీ అప్పుడు నా పనులన్నీ ఆ పనులు పరిగెత్తించాం. ఇప్పుడు ఆయన ఇట్లా వస్తున్నావు, మేము 9:30, 10కి మేము ఆఫీస్కి రీచ్ అవ్వాలనుకున్నాం. నువ్వు ఉదయం 8:10 ట్రైన్ ముందు వచ్చేసింది, మమ్మల్ని హడావుడి పెడితే అప్పుడు ఏం సార్ ఫోన్ చేసా, తర్వాత ఫోన్ చేశాను. వచ్చావు మెసేజ్ చూసాను, సరే మెసేజ్ రిప్లై ఇచ్చాను వాట్సాప్ మెసేజ్ కి. తర్వాత నాకు కాల్ చేసావు, కాల్ చేసిన తర్వాత మళ్ళీ నేను వస్తున్నానని చెప్పాను. 3 times కాల్ చేశాను. 3 సార్లు రావాలి. ఎక్కడి నుంచి? ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్ కి ఆఫీస్ కి ఎంత దూరం ఉంటుంది? మా ఆఫీస్ కి రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉంటుంది? నాకు 2 kilometers ఉంది. నువ్వు ముందు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మరి ఎంత ఇబ్బంది కట్టు నాకు. సరే, మన మా ఊరు సీతయ్య కుటుంబంలోకి తిరుపతి నుంచి సాయిరామ్ అనే కొరియోగ్రాఫర్ వచ్చారు. సాధారణంగా మన అందరి తరఫున మన సాయిరామ్ కి వెల్కమ్ చెప్తున్నా. వెల్కమ్ సాయిరామ్, గాడ్ బ్లెస్ యూ. మంచి కొరియోగ్రాఫర్ కావాలి, మీకు ఒక అవకాశం ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము అంటే, ఇతను సోషల్ నెట్వర్క్ లో మనం పెట్టిన పోస్ట్ చూసి మన కో డైరెక్టర్ మేరా ముదీన్ గారికి కాల్ చేయడం, తర్వాత వంశీ గారికి కూడా కాల్ చేయడం వల్ల జరిగింది. తర్వాత నాకు మళ్ళా నాతో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సరే, ఆయన సాంగ్ ఒకటి చూసాము మేము, ఆయన కొరియోగ్రఫీ చేసిన సాంగ్. ఆ సాంగ్ లో నేను చూసింది పర్టికులర్ గా అట్లా కొరియోగ్రఫీని మాత్రమే చూశాను కాబట్టి ఈరోజు మన ముందు ఇలా కూర్చోమన్నాడు.